ఈరోజు అటుకులు ఊతప్పం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు అటుకులు ఈ గిన్నెతోటి ఒక కప్పు తీసుకున్న ఈ కప్పుతో తీసుకున్నాను. ఇది 2.5 కప్పులు. ఇది 1 కప్పు, ఇది 2.5 కప్పులు. దీనికేమో ఈ 2 శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసుకున్న గిన్నెలో వేసుకున్నాక ఈ 2 గ్లాసులు మజ్జిగ దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 6 గంటలు నానాలి. నానాక రుబ్బుకున్నాక మళ్ళీ ఒక 4 గంటలు నానాలి. నానితే అప్పుడు బాగా దూదిలా వచ్చి బాగా వస్తాయి ఈ అటుకులది. ఇందులోనే ఉప్పు వేసేసుకుని పెట్టుకోవాలి. ముందు అటుకులు ఉత్తప్పంకి పొద్దున్న నానబెట్టుకున్నాను కదా, అది రుబ్బుకుని ఒక 4 గంటలు మళ్ళీ రుబ్బాక 4 గంటలు మళ్ళీ పొలవాలి. అది పొలిసింది ఇప్పుడు వేస్తున్నాము. ఇది అటుకులు ఊతప్పం. దానికి కావలసినవి ఉల్లిపాయలు, అంటే క్యారెట్ తురుము, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిలు. దీనికమ్మా గ్రీన్ చట్నీ చేస్తున్నానమ్మా. దీని కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం నిమ్మకాయలు, ఉప్పు, పసుపు. గ్రీన్ చట్నీ కింద చేస్తున్నాను. ఇది మిక్సీలో వేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం నీళ్ళు పోసి మిక్సీ వేసుకోవాలి. ఇది రుబ్బి పెట్టుకున్నాను. ఇదిగో మిక్సీలో వేసింది. దీనికి నిమ్మకాయ పిండుకోవాలి. దీనికి 2 నిమ్మకాయలు పిండుకున్నాం. పల్లి పచ్చడి చేశాను. దానికి పోపు పెట్టుకుంటాను. ఈ మినపప్పు, కొంచెం ఆవాలు, కరివేపాకు వేసి ఇప్పుడు ఊతప్పం వేస్తున్నాను. స్టవ్ వెలిగించి పెనం పెట్టాను. ఇలాగే పోసి ఎత్తబెట్టేయాలంటే సిమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు, కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం అవ్వదు. కొంచెం పచ్చిమిర్చి, మనకి తిని ఎంత పచ్చిమిరపకాయలు ఎలా తింటామో చూసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, క్యారెట్ తురుము వేసుకొని ఇది ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు అట్టే పెట్టాలి. ఫ్యాన్ గారు గాలి ఇప్పుడు కాలింది. అటుకులు ఊతప్పం రెడీ అమ్మా. ఇది అటుకులు ఊతప్పం. ఇదేమో పల్లీల పచ్చడి, ఇదేమో గ్రీన్ చట్నీ. ఇది కొత్తిమీర వేసి, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి చేశాను. ఈ 2 చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. తిని చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.